నన్ను చూసావే, వందనాలయ్యా. నన్ను చూసావు, స్తోత్రాలయ్యా. మనస్ఫూర్తిగా నిన్ను నన్ను చూసిన, నిన్ను నేను వాళ్ళ శరీరం నిలుపుకున్న ప్రభుని మహింపరుస్తూ అందరం పాడదాం. స్వరాలు విప్పి ప్రభుని మహింపడుతాం, వందనాలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, స్వరాలు విప్పి. మొదటిగా, ఆస్తి కన్నా, అందము కన్నా, అధికారము కన్నా ఆత్మరక్షణ అవసరం. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి భావన ఏమిటంటే, ఆస్తి నాకెంతో అవసరం అనుకుంటున్నాను, అందము నాకెంతో అవసరం అనుకుంటున్నాను, అధికారం నాకెంతో అవసరం అనుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు దేనికోసం ప్రాకులాడతావు తెలుసా? ఆస్తి కోసం, అనగా డబ్బు కోసం. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనిషి దేనికోసం ప్రాకులాడుతున్నాడయా అంటే డబ్బు కోసం ప్రాకులాడుతున్నాడు. ఎందుకంటే తన జీవితంలో డబ్బు అవసరం, అత్యవసరము అనే భావన కలిగి ఉన్నాడు. రెండు, ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు వరకు మనిషిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేనికోసం తాపత్రయపడుతున్నాడో తెలుసా? అందం కోసం తాపత్రయపడుతున్నాడు. అందంగా కనిపించాలి, అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి. ప్రొద్దుట లేచిన వెంటనే ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చొక్కా వేసుకోవాలి, ఏ ప్యాంటు వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ వేయాలి, ఏ చెప్పులు వేసుకోవాలి, ఇలా ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, ఎక్కడ చూసినా షాపింగ్ మాల్లేనండి. ఏ మూలకు వెళ్ళినా షాపింగ్ మాల్. పోనీ ఏదైనా షాపింగ్ మాల్ దివాలా తీసిందయా అంటే లేదండి. ఎక్కడ చూసినా నిండిపోయి ఉంటున్నారు. షాపింగ్ మాల్లో ఏం కనిపిస్తాయి చెప్పండి? ధరించేవే కదండి, మనం ధరించేవేగా, బట్టలేగా. ఎక్కడ చూసినా బట్టల షాప్. ఎందుకని ఈరోజు ప్రజలు అందానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. ఆస్తికి ఇస్తున్న ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. అధికారానికి ఇస్తున్న ప్రాధాన్యత ఆత్మీయతకి ఇవ్వడం లేదు. సో మొదటిగా ఏది అవసరం, ఏది అనవసరం అది తేల్చేద్దాం. ఆస్తి కన్నా ఆత్మ
రక్షణ అవసరం. నువ్వు కలిగి ఉన్న ఆస్తి కన్నా, సంపాదిస్తున్న ఆస్తి కన్నా నువ్వు ప్రధానంగా సంపాదించాల్సింది ఏమిటంటే నీ ఆత్మను రక్షించుకోవాలి. నువ్వు రక్షించబడాలి. నీ జీవితానికి ఒక భద్రత ఉండాలి. నీ భవిష్యత్తుకు ఒక భద్రత ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైంది పరలోకం. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఉండాలి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటము అంటే నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు నీకు అనుగ్రహించేటటువంటి నూతన జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడ్డాం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నమ్ముతారు, అందులో సందేహం లేదు. యేసయ్య దేవుడు అని నమ్ముతారు, అది సైతాను కూడా నమ్ముతున్నాడు యేసయ్య దేవుడు అని చెప్పి. అలా నమ్మడం సరిపోదు, ఆ యేసును నువ్వు అంగీకరించాలి, నీ దేవునిగా అంగీకరించాలి, నీ జీవితాన్ని ఆయనకు అంకితం చేయాలి. ఆ రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్గా కొనసాగకుండా ఇప్పుడు దేవుని సేవకుడిగా జీవిస్తున్న కారణం ఏమిటంటే తన జీవితంలో మార్పు వచ్చింది. ఆ మార్పు యేసు తెచ్చాడు. అనగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చెందిన దినము ఉండాలి. ఒకప్పుడు నేను పాపిస్తోండి, ఒకప్పుడు నేను పాపిస్తాన్ని, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించిన వాడిని జీవించిన దాన్ని, కానీ దేవుడు నా జీవితంలో మార్పునిచ్చాడు. ఆ మార్పును బైబిల్ ఏముంటుందంటే మారు మనస్సు, మార్పు చెందిన మనస్సు. ఆ మార్పు చెందిన మనస్సును మారు మనస్సు అని బైబిల్ పిలుస్తుంది. ఆ మారు మనస్సు అనే అనుభవం నీలో లేకపోతే, అనగా నేను ఇప్పటి వరకు పాపిష్టివాడిగా జీవించాను, దొంగగా జీవించాను, మోసగాడిగా జీవించాను, అబద్ధికుడిగా జీవించాను, అలాంటి నా జీవితాన్ని యేసుక్రీస్తు బాగు చేశాడు, మార్చేశాడు. నాలో హృదయ మార్పిడి జరిగింది. అప్పటి నుంచి నా పాత జీవితాన్ని విడిచిపెట్టేసి క్రొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను. బైబిల్ సెలవిస్తుంది, ఎవడైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక నూతన వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రారంభించటమే రక్షించబడటము. సో నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే నీ ఆస్తి కన్నా నీ ఆత్మ రక్షణ మిన్న. మర్చిపోకండి.